అందరికీ నమస్తే అండి. సో నిన్న సాయంత్రం నుంచి ఈవెన్ నిన్న నైట్ నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి మనం చూస్తున్నాం కదా. సో ఇది కుప్పం నియోజకవర్గంలో జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన ఘటన, ఇంత అమానవీయ ఘటన జరగడం పట్ల రాష్ట్రంలో అనేక వర్గాలు ప్రశ్నిస్తున్నారు, బాధపడుతున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నారు. సో దీన్ని వైసీపీ అనుకూల మీడియా కూడా దీన్ని వాడుకున్నారు. సరే, అసలు ఈ ఘటన ఏంటి, ఈ వాస్తవం ఏంటి, ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది అనేది మనం సింపుల్గా ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే, ఈమె పేరు శిరీష అన్నమాట. ఈమె భర్త పేరు తిమ్మరాయప్ప. వీళ్ళు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం అనే గ్రామంలో నివాసం ఉండేవాళ్ళు. వీళ్ళకు ఒక కుమారుడు. ఈ తిమ్మరాయప్ప గతంలో అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద ఒక 80,000 రూపాయలు అప్పు చేశాడు. అతనితో పాటు ఇంకా కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. సో ఊర్లో అప్పులు ఎక్కువైపోవడం, ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడం, అతను ఇల్లు వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోవడంతో ఈమె కూడా అప్పులు తీర్చలేక ఆర్థిక కష్టాల కారణంగా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. శాంతిపురం మండలంలోని కంచెనబల్ల అనే గ్రామంలో తన పుట్టిలన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ బెంగళూరు ఆ దగ్గరలో కూలి పనులు చేసుకుంటుందన్నమాట. ఆమె కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం వాళ్ళ నారాయణపురంలో వాళ్ళ అబ్బాయి చదువుకునేవాడు కదా, ఆ స్కూల్లో టీసీ తీసుకోవడానికి బాబుతో సహా ఆమె వచ్చింది. ఆమె రావడంతో ఆ విషయం తెలుసుకొని ఈ మునికన్నప్ప అనే వ్యక్తి, ఇదిగో 80,000 రూపాయలు తీసుకొని మీ భర్త వెళ్ళిపోయాడు, నువ్వు కూడా ఊరు వదిలేసి వెళ్ళిపోయావు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నా డబ్బులు ఇచ్చే వరకు నేను ఎక్కడి నుంచి వదలను అని చెప్పి ఆమెను అక్కడ చెట్టుకు కట్టేశాడు. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియో మొత్తం చుట్టేసింది. కొన్ని నిమిషాల వ్యవధిలో అందరి దగ్గరికి పాకేసింది. సో దాన్ని ఈరోజు సాక్షిలో ఇలా రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, టీడీపీ ముఖ్య నాయకుడు అనుచరుడు సో ఏదో రాసి టీడీపీ దౌర్జన్యం, సీఎం ఇలాకాలో ఎంత దారుణంగా జరిగిందంటే ఇంక రాష్ట్రం ఎలా ఉంటుందో చూడొచ్చు, టీడీపీ పాలన ఎలా ఉందో అలా ఉందని ఏదో రాసుకొచ్చారు. సరే, అతనికి టీడీపీకి లింకు ఉందా లేదా అనేది ఆ నియోజకవర్గంలో జనాలకు తెలుసు. అంటే ఇటువంటి ఘటనలకి పార్టీలు, టీడీపీ ఏమైనా చెప్తుందా మీరు అలా చేయండి అని? ఏ రాజకీయ పార్టీలు అలా చెప్పవు కదా. అయితే ఇందులో మునికన్నప్ప అయితే దారుణంగా వ్యవహరించాడు, అమానవీయంగా వ్యవహరించాడు. సో ఈ విషయం బయటకు రావడంతో, అన్ని మీడియాల్లో రావడంతో ఇమీడియట్గా సీఎంఓ నుంచి కూడా అలర్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకొని ఇమీడియట్గా మునికన్నప్పని అరెస్ట్ చేయాలని చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేశారు కూడా. ఆల్రెడీ అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశాడు. అతను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. కాసేపట్లో కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇదంతా జరిగింది. ఇక్కడ దీనిలో రాజకీయ కోణం వెతకాల్సిన పని అయితే లేదు. సాధారణంగా ఇటువంటి ఘటనల్ని మనం మానవీయ కోణంలో చూడాలి. ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. దీనిలో కులాలు, రాజకీయాలు వెతకాల్సిన పని అయితే లేదని నేను అనుకుంటున్నా. కానీ తప్పే. వాడు ఎంత కర్కశంగా వ్యవహరించాడు, ఎంత అమానవీయంగా వ్యవహరించాడు అనేది ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. దీన్ని ఇంకా ఎక్కువ అంటే గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసి దాన్ని రాజకీయ రంగు పులిమి, లేదా రకరకాల సంఘాలు, రకరకాల పెద్దలు అంతా కూడా రావాల్సిన అవసరం అయితే లేదు. చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆమె యాక్షన్ తీసుకున్నారు. అయితే అక్కడ ఆర్థిక పరిస్థితులు ఆ ప్రాంతంలో అలాగే ఉంటాయి. ఆ ప్రాంతంలో చాలామంది అంటే వెనుకబాటుతనం కొంత, అనాగరికత కొంత, ఉపాధి లేకపోవడం కొంత, ఈ కారణంగా ఈ చిన్న దానికి కూడా ఇంతవరకు వెళ్తారన్నమాట వీళ్ళు.